ఒక మాట చెప్తే ఇట్లాంటి ఏప్రిల్ 1 కంప్లైంట్ ఇచ్చింది సార్. ఏ ఒక మాట వస్తే ఏ అంటాడు సార్. మరి ఆయన పటేల్ అని పిలవాలంట సార్. నేను ఆయన పటేల్ అని పిలవాలి. నేను ఎందుకు పటేల్ అని పిలుస్తాను సార్ చెప్పండి. నా బంధం చేసుకోలేదు సార్. లేదు మీరు గతంలో చెప్పినా నువ్వు అట్లా చేసుకుంటే వస్తుంది. భరించలేక నాకు కూడా ఓపిక నశించింది సార్. నేను కూడా ఎంతకన్నా ఓపిక పడ్డాను. నేను కూడా ఒకసారి 2 సార్లు జరిగితే పెళ్ళడానికి ఏం చేసి వచ్చింది. ఇలా పిల్లలు జడిపిసి చేసి వచ్చింది. ఇలా అంగన్వాడి పోస్ట్ ఎక్కింది. ఇట్లా కూర్చొని ఇక రావు పరావు చేసుకుంటుంది. ఒక ఆయమ్మ ఉట్టి వచ్చి బయట కూర్చొని పోతుంది. అయినా కూడా ఆమె మీద ఒక కంప్లైంట్ లేదు. నేను ఇంత బజార్లో పడి ఇంత క్యాంపులు పెట్టి ఇంత చేసినా కూడా నా మీద అన్ని కంప్లైంట్లు వేస్తుంటే నా పాలు తీసుకోకపోతే ఏముంది సార్. అసలు నేను మాట్లాడతాను నువ్వు ధైర్యంగా ఉండి మాకు మాట చెప్పినా కానీ నేను మాట్లాడిన తర్వాత నేను పెద్ద చేయదలుచుకోలేదు సార్. నాకు ఇలా పాలు విసికింది కాబట్టి ఇంత దూరం వచ్చినా కానీ నేను ఎన్నడూ కూడా ఇలాంటి పద్ధతి చేసుకోలేదు. మాకు చెప్పినా కానీ నేను చెప్తుంటే కదా ఇట్లా సతాయిస్తున్నాను. మా సారోళ్ళు ఏంది అమ్మాయి పని చేసుకుంటుంది కదా అన్నందు అని సారోళ్ళు అన్నందుకు సారోళ్ళ మీద కూడా కేసు వేసిండు కోర్టుకి. అధికారుల వరకు 120 మంది మీద కేసు వేసిండు. మీ సర్టిఫికెట్లు మొత్తం ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయాలని వేసిండు సార్. మళ్ళీ మేము చేసిన పని ఏముంది, మేము ఇప్పుడు ఏమేమి పని చేసినాం ఇవన్నీ అవన్నీ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారు సార్. నీ ఏ ఊరి నుంచి ఏ కంప్లైంట్ లేదు ఉన్నదమ్మా ఏందమ్మా నీకు ఎప్పుడు నీ మీద కంప్లైంట్ లేను వాళ్ళంటే నాకు ఎట్లా అనిపిస్తుంది సార్ ప్రాణం. వాస్తవంగా సార్ వాళ్ళ నుంచి నాకు ఏ ఇబ్బంది లేదు. నమస్తేనే. అదే మన ఇప్పుడే ఇక్కడికి వచ్చిన పార్వతీపురం మీకు వచ్చిందా ఇన్ఫర్మేషన్ వచ్చిందా దీని నుంచి? అదే ఏం లేదన్నా ఇప్పుడు ఇక్కడ ఉన్నామనేమో జెడ్పీటీసీ లాస్ట్ టైం నాకు వీళ్ళు ఆమె పోస్టింగ్ తీసుకుంటా అన్నప్పుడు నాకు వీళ్ళు పెద్దగా చెప్పలేదు. ఇక్కడ స్థానికంగా వీళ్ళు ఇబ్బంది పైన పొలిటికల్ కూడా ఇబ్బంది పెడతారని. ఇప్పుడు వచ్చిన తర్వాత నేనే వదిలేసిన సర్లే ఇక హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత మనం ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళని, వాళ్ళ ఉండేటోళ్ళ ఉండండి అని చెప్పేసి అప్పుడు సర్పంచ్ చెప్పి నేనే వదిలేసిన. వాళ్ళ ఇప్పుడు ఎవరైతే యాంకర్ సత్యం వాళ్ళు ఉన్నారో వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఎంపీటీసీగా చేసి ఇప్పుడు ఆమె మళ్ళా వచ్చింది టీచర్గా, అంగన్వాడీ టీచర్గా. మళ్ళీ ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారంట, అది కూడా వాళ్ళకి సంబంధించిన పిల్లలు. ఇప్పుడు ఆమె అది చేసుకుంటూ ఇక్కడ వీళ్ళని ఆయాలని వీళ్ళు ఎక్కడ పనిచేసేటోళ్ళని వీళ్ళు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు మీరు కూడా రోజు కంప్లైంట్ వస్తున్నాయి అనేసరికి మాకు ఇక నా ఉద్యోగం పోతుంది అది అన్న భయంలో ఏమో చేసుకున్నాం. కొంచెం మా భయభ్రాంతులకు గురి చేయకుండా ఇప్పుడు మనం ఉన్నప్పుడు ఎంత సుఖం ఉంటుంది ఎవరిని ఇబ్బంది పెట్టాలి.